వరంగల్ జిల్లాలో ప్రసిద్ధమైన భద్రకాళి దేవాలయం 1000 స్తంభాల ఆలయం గురించి చాలామందికి తెలుసు. కాని అదే వరంగల్ ప్రాంతంలో కొండపై నిశ్శబ్దంగా నిలిచిన ఒక మహావిష్ణు క్షేత్రముంది. అదే గోవిందరాజుల గుట్ట. ఈ దేవాలయం కేవలం ఒక విగ్రహంతో ఉన్న ఆలయం కాదు. ఇదొక తపోభూమి, ఒక పురాతన వైష్ణవ శక్తి కేంద్రం. పురాణ కథనాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతం గుండా ప్రయాణించినప్పుడు కొంతకాలం ఈ కొండ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడని స్థానిక సంప్రదాయం చెబుతుంది. శ్రీరాముడితో పాటు లక్ష్మణుడు కూడా ఇక్కడ తపస్సు చేశాడని విశ్వాసం. ఆ సమయంలో ఈ కొండపై విష్ణుతత్వం బలంగా స్థిరపడిందని చెబుతారు. గోవింద అనే పేరు స్వయంగా శ్రీమహావిష్ణువుకు చెందినది. గోవిందుడు అంటే గోలను, భూమిని, ఇంద్రియాలను, గోపులను కాపాడేవాడు అని అర్థం. ఈ కొండపై స్థాపించబడిన దేవుడు గోవిందరాజస్వామి రూపంలో ఉన్నాడని విశ్వాసం. ఇతిహాస ఆధారాల ప్రకారం కాకతీయుల కాలంలో ఈ దేవాలయం అభివృద్ధి చెందింది. కాకతీయులు శైవ భక్తులైనప్పటికీ వారు అన్ని మతాలను గౌరవించిన రాజులు. అందుకే వరంగల్ ప్రాంతంలో శైవ, వైష్ణవ, శాక్త ఆలయాలను సమానంగా ప్రోత్సహించారు. గోవిందరాజుల గుట్ట దేవాలయం కొండపై నిర్మించబడడానికి ఒక ముఖ్య కారణముంది. పురాతన భారతీయ సంప్రదాయంలో విష్ణువాలయాలు ఎత్తైన ప్రదేశాల్లో ఉంటే అవి రాజ్యానికి క్షేమం, ప్రజలకు శాంతి కలిగిస్తాయని నమ్మకం. కొండపై ఉన్న దేవుడు రాజ్యాన్ని పైనుంచి కాపాడుతున్నట్టు భావించేవారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం శిలతో తయారైనది. విగ్రహం ఆకృతి శాంతిమయంగా ఉంటుంది. విష్ణువు 4 భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి దర్శనమిస్తాడు. ఇక్కడ ఒక విశేషమైన నమ్మకముంది. గోవిందరాజుల గుట్టలో భక్తితో ప్రార్థించిన వారికి కుటుంబ సమస్యలు, వివాహ అడ్డంకులు, సంతాన సమస్యలు తొలగుతాయని విశ్వాసం. ప్రత్యేకంగా శనివారం రోజున ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్థానిక కథనం ప్రకారం ఒకప్పుడు ఈ కొండపై ఒక గొప్ప ఋషి తపస్సు చేసేవాడు. అతనికి విష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చి, ఈ కొండపై నన్ను స్థాపించు, ఈ ప్రాంతాన్ని నేను కాపాడతాను అని ఆదేశించాడట. ఆ ఆదేశం మేరకు మొదటి చిన్న ఆలయం నిర్మించబడింది. కాలక్రమే కాకతీయ రాజులు దీనిని విస్తరించారు. మధ్యయుగ కాలంలో అనేక దాడుల సమయంలో ఈ ఆలయం కొంతవరకు ధ్వంసమైంది. కాని విగ్రహం మాత్రం భక్తుల ద్వారా రహస్యంగా రక్షించబడింది. బ్రిటిష్ కాలంలో ఈ ఆలయం తిరిగి గుర్తించబడింది మరియు పునరుద్ధరించబడింది. నేడు గోవిందరాజుల గుట్ట దేవాలయం వరంగల్ ప్రాంతంలోని ఒక ప్రశాంత ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి గాలి, నిశ్శబ్దం, కొండ వాతావరణం భక్తుడిని లోపలికి తిప్పే శక్తి కలిగి ఉంటాయి. ఈ ఆలయం మనకొక విషయం గుర్తుచేస్తుంది. ప్రసిద్ధి లేని దేవాలయాలు చిన్నవి కాదు. వాటిలో దాగి ఉన్న శక్తి మాత్రమే నిశ్శబ్దంగా ఉంటుంది.